నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేను మీ రాజేష్. రేవంత్ రెడ్డి అనుకోకుండా ఏమి ముఖ్యమంత్రి అవలా. ప్రతిపక్షంలో బాగా నలిగిన తర్వాతే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని చెప్పాలి. మరి ప్రతిపక్షాలపైన ఎప్పుడు ఎలా విరుచుకుపడాలో బాగా తెలిసినటువంటి నేతగా రేవంత్ రెడ్డికి పేరైతే ఉంది. అందుకే బీఆర్ఎస్ పై ఓ సపరేట్ స్ట్రాటజీతోనే వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దూకుడును కొలవడానికి ఏ పరికరాలు సరిపోవడం లేదని కూడా ఖచ్చితంగా చెప్పాలి. అంతగా ఎదురుదాడికి దిగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ పైన. తనను ఏ విషయంలో టార్గెట్ చేస్తారో తెలిసే ముందుగా రియాక్ట్ అవుతున్నారు రేవంత్ రెడ్డి. అందులోనూ ఒకప్పుడు కేసీఆర్ వాడినటువంటి భాషతోనే ఆయన ఇవాళ సమాధానం చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న నినాదం అసెంబ్లీ ఎన్నికల ముందు బాగా వర్కౌట్ అయింది. లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రానివ్వబోనని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మళ్ళీ అదే నినాదాన్ని ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు ఎత్తుకున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఈసారి మరింత సీరియస్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారంటూ కూడా పదే పదే ప్రస్తావించడం వెనుక కారణం కూడా అదే అని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే బీజేపీ సహకారంతోనే సాధ్యమని నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి. ఇదే విషయం ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా కూడా చేస్తున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని బీజేపీ ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సో ఇట్లా ఆ కామెంట్స్ చేస్తుండడంతో ఈ కామెంట్లనే అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజానికి ఒకప్పుడు కేసీఆర్ వాడినటువంటి అస్త్రమే ఇదని చెప్పాలి. అసలు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టడానికి కారణం అయిందంటే ఈ అస్త్రమే అని కూడా చెప్పాలి. తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం జరిగిందని ఓటుకు నోటు కేసును కూడా చాలా బలంగా తీసుకెళ్లారు అప్పట్లో కేసీఆర్. అదే సమయంలో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్లో చేరికలను కూడా ప్రోత్సహించినట్టుగా ఆనాడు కేసీఆర్ చెప్పారు. అయితే ఇప్పుడు సరిగ్గా అదే అస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే గేట్లు తెరుస్తారంటూ కూడా ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని చెప్పాలి. సో ఇక కాంగ్రెస్ సర్కారును కూల్చడానికి బీఆర్ఎస్ బీజేపీ పదే పదే ప్రయత్నిస్తున్నాయంటూ కూడా జనంలోకి బలంగా తీసుకెళ్తున్నారు సీఎం రేవంత్. ఇది ఒక రకమైనటువంటి దాడి. అయితే ఇక త్రిశూల వ్యూహంలో భాగంగానే మరొక రకమైనటువంటి దాడి కూడా చేస్తున్నారు. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ టార్గెట్ కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి జరిగిందని ఒక్క అంశాన్ని కూడా టార్గెట్ చేస్తూ ఇవాళ వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మొదట కాళేశ్వరంపై దర్యాప్తు చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి కారణంగానే కాళేశ్వరం పిల్లర్లు కుంగా అంటూ పదే పదే చెప్పి ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్లేలాగా చేస్తున్నారు. సో ఇక కాళేశ్వరంపై హడావిడి చేస్తూనే లిక్కర్ షాపుల పైన కూడా కొంత పన్నట్టుగా తెలుస్తుంది. తాజాగా టానిక్ షాప్ ఉదంతం కూడా దానికి ఉదాహరణగా చెప్పాలి. అందులో కేసీఆర్ కుటుంబ సభ్యులకు వాటా ఉందనే విషయం ప్రొజెక్ట్ అయ్యేలా ప్రభుత్వం పావులు కదుపుతోందన్న చర్చ కూడా ఇవాళ జరుగుతోంది. ఇక ధరణిని ఆధారంగా చేసుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులు బంధువులు భూములు ఎలా కొల్లగొట్టారంటూ కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ధరణి సమస్యలపైన అందులో జరిగినటువంటి భూ లావాదేవీలపైన కూడా లోతుగా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మరోవైపు బీఆర్ఎస్కు ఆర్థికంగా అండగా ఉండే వారిపైన కూడా ఇవాళ సీఎం రేవంత్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మల్లారెడ్డి అల్లుడు కాలేజీల భవనాల కూల్చివేత జరిగిందని కూడా కొంత ఇవాళ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో జాగ్రత్తగా గమనిస్తే డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కానీ ఆ పార్టీ నేతలను కానీ పెద్దగా టార్గెట్ చేయడం లేదు సీఎం రేవంత్. టార్గెట్ కేవలం కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మాత్రంగానే కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళను పెద్దగా విమర్శించడం లేదు. అయితే కేవలం కేసీఆర్ ఫ్యామిలీని మాత్రమే ఒంటరి చేసే వ్యూహమే కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి బాగా జరిగిందని కూడా ప్రొజెక్ట్ చేస్తూ కాళేశ్వరం లిక్కర్ షాపులు ధరణి ద్వారా ఆ ఫ్యామిలీ దోచుకున్నదంతా కూడా ఇవాళ ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకూడదంటే ఆ పార్టీ ఖాళీ చేయడం కూడా ఒక పక్కగా ఒక దారిగా చెప్పుకోవాలి. అయితే త్రిశూల వ్యూహంలో ఇది మూడో రకమైనటువంటి ఎదురుదాడి. ఆ దిశగానే ఇప్పటి వరకు అడుగులు పడుతూనే ఉన్నాయి కూడా అని కూడా చెప్పాలి. 15 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ను ఖాళీ చేసే ముందు ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని చెబుతున్నారు. బీఆర్ఎస్కు బీజేపీతో అవగాహన ఉందనే విషయాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందుకే ఈ రెండు పార్టీలు కూడా ఒక అవగాహన వస్తే ఖచ్చితంగా సీట్లు ప్రకటించలేదంటూ కూడా ఆయన మండిపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని సీట్లు ప్రకటించారు, వీళ్ళు కొన్ని సీట్లు ప్రకటించారు. వారిద్దరి మధ్య అవగాహన ఒప్పందం ఉందనేది ప్రొజెక్ట్ చేస్తారు. అదే సమయంలో ప్రతిపక్షానికి కూడా బలం లేకుండా చేస్తే ఎలా ఉంటుందో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కూడా చూపించాలని కూడా అనుకుంటున్నారు. అందుకే పార్టీలో మీరు ముగ్గురే మిగులుతారంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు కొంత ఈ మధ్య కాలంలో. 2014లో టీడీపీ కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టు ఎమ్మెల్యేలకు కూడా చేర్చుకున్నారు కేసీఆర్. ఆ తర్వాత 2018లోనూ అదే తంతు కొనసాగింది. ఇప్పుడు తన టైం వచ్చిందంటున్నారు రేవంత్ రెడ్డి. సో ఇక తెలంగాణ సమాజంలోనూ ఈ చేరికలపై పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చు. ఈ లెవెల్లోనే కేసీఆర్ కండువాలు
కప్పటమే కారణం. అప్పుడు అదే అస్త్రాన్ని కూడా అప్పుడు ఆయన ప్రయోగించారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించుకుంటున్నారు. ఖచ్చితంగా ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటూ రాజకీయంగా దెబ్బతీయడం, అవినీతి ఆరోపణలు చేయడం, కేసీఆర్ ఫ్యామిలీని ఒంటరి చేసి బీఆర్ఎస్ను ఖాళీ చేసేలాగా ఈ త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తూ బీఆర్ఎస్ను కేసీఆర్ను మొత్తం నీరుగార్చే ప్రయత్నం తెలంగాణ రాజకీయాలు చేస్తారు. ఇది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి మంచి డబుల్ డిజిట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుందో ఆ టార్గెట్ రీచ్ అయ్యే దిశగానే ఇవాళ త్రిశూల వ్యూహంతో రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారని చెప్పుకోవాలి. సో నిజంగానే త్రిశూల వ్యూహం ద్వారా కేసీఆర్ అండ్ కో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.